తోటి ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని రోజులు అంటే జస్ట్ ఇంకా మధ్య 11 రోజుల్లోనే మనకి ఏం స్టార్ట్ కాబోతుంది, ఎగ్జామ్స్. 10వ తరగతి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతుంది. మరి 10వ తరగతి యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల నుండి అంటే 10 అవసరం 11 సంవత్సరాలు అదే అయితే 10 సంవత్సరాలు చదువుతున్నటువంటి చదువుకు ఒక సర్టిఫికేట్ రూపంలో ఒక సార్థకత వచ్చేటువంటి సమయం ఏది అంటే 10వ తరగతి. కాబట్టి ఈ 10వ తరగతి మీరు పాస్ అయ్యారంటే ఎన్ని రోజులకి ఏం చదివారంటే ఒక సర్టిఫికేట్ రూపంలో రాబోతుంది. కనుక సర్టిఫికేట్ ఎట్లుండాలి, చాలా అద్భుతంగా ఉండాలి, బాగుండాలి. అంటే దాంట్లో మన పెర్ఫార్మెన్స్ అనేది చాలా సూపర్ ఉండాలి. సూపర్ ఉంటే మనకి ఎప్పుడు తీసుకున్న కదా అమ్మాయ్యా నాకు వచ్చింది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అవునా కదా? మరి దానికోసము మనం ఏం చేస్తున్నాం మీరు అందరూ తెలుసు. మన కాళ్ళు చెప్పి రాలని చాలా వరకు చెప్పారు. ఏ సబ్జెక్ట్ ఎట్లా చదవాలి, తెలుగు చదవాలి, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఎట్లా చదవాలి, ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా చదివితే ఎన్ని మార్కులు వస్తాయి అనేటువంటి ఎగ్జామ్స్ వచ్చి మన సార్లు మీకు చాలా సార్లు చెప్పారు. ఎన్నిసార్లు చెప్పిన కొంతమంది విన్నారు, కొంతమంది వినలేరు. సార్లు కదా చెప్పారు కదా అనుకున్నారు. కానీ మీ సార్లు చెప్పిన ఈ అక్షరాల మీరు కూర్చా తప్పకుండా మీరు పాటిస్తే మీరు మంచి మార్కులతో పాస్ అవ్వడం జరుగుతుంది. కనుక మీరు అందరూ కంపల్సరిగా 100% మన పాఠశాలలో ఇప్పుడు 34 మంది ఉన్నారు కదా, 34 మందికి 34 మంది పాస్ కావాలి. ఆ 34 మందిలో 20 నుంచి 25 మందికి 9.0 ఎమోనే రావాలి కంపల్సరీ. అంత కష్టపడి చదవాలి. అంటే టైం లేదు కదా సార్, 11 రోజులు ఉన్నాయి కదంటే 11 రోజులు ఉన్నదా 8 రోజులు ఉన్నదా అవసరం లేదు. అంటే ఫస్ట్ సాధించాలి అంటే మన మనసులో ఒక గట్టి సంకల్పం అనేది ఉండాలి. ఒక సంకల్ప బలం గట్టిగా మన మనసులో గట్టిగా ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఎట్లుండాలి? స్వామి వివేకానంద చెప్తాడు. తెలుసా స్వామి వివేకానంద ఏమని చెప్తాడు అని అంటే, ఒక ఏదైనా ఒక కోరికను కోరుకుంటే అది మన శరీరంలో ఉన్నటువంటి కణ నరాన్ని జీర్ణించుకొని పోవాలి. అంటే ప్రతి కణంలో కూడా ఏ కణం తీసుకుని చూసినా సరే అందులో కంపల్సరీగా మనం అనుకున్నటువంటి లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఉంటే మనం అనుకునే సాధిస్తాము అని స్వామి వివేకానంద చెప్తాడు. అది నిజంగా అక్షరాలు నిజం. అది మీరు ఒక లక్ష్యం అనేది ఏర్పరచుకోవాలి. ఒక క్లియర్ విజన్ అనేది మీరు ఏర్పరచుకోవాలి. ఆ క్లియర్ విజన్ మీరు ఏర్పరచుకుంటేనే మీరు కంపల్సరీ అనుకునే సాధిస్తారు. నెక్స్ట్ ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక పిల్లవాడు ఉంటాడు, ఒక 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ 3 సంవత్సరాల బాబు చదవండి అతనికి చాలా ఇష్టం. 3 సంవత్సరాల వయసు నుంచి చదవండి ఇష్టం. స్కూల్కి వెళ్తుంటాడు, అన్నతో స్కూల్కి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నేమో సైకిల్ తెలుసా, సైకిల్ రిపేర్ షాప్ అంటే తెలుసు కదా, ఆ సైకిల్ రిపేర్ షాప్ లో పని చేస్తుంటాడు. అందులో పని చేస్తుంటాడు, అతన్ని కాదు పని చేస్తుంటాడు. ఆ సైకిల్ రిపేర్ షాప్ పైన వాళ్ళ కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. అట్లా పెడుతున్నట్టుగా ఆ పిల్లానికి 7 సంవత్సరాల వయసు వస్తుంది. 7 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్న వెళ్ళిపోతుంది. అలా కుటుంబానికి ఏమి ఉండదు, ఏం ఆసరా ఉండదు. తిందామంటే తిండి లేనటువంటి పరిస్థితి, రియల్గా జరిగినటువంటి పరిస్థితి. తిండి లేదు, ఏం లేదు, వాళ్ళు చాలా కష్టపడతారు. అమ్మ కష్టపడతారు, ఎవరు కష్టపడతారు, కానీ అతనికి తిందామంటే తినలేని పరిస్థితి. ఆ సమయంలో అతను 2nd క్లాస్ చదివేది ఎంత, 2వ తరగతి మాత్రమే. ఆ 2వ తరగతి నుంచే అతను ఆ సైకిల్ కొట్టులోకి పోవడము, అతను కూడా చిన్న చిన్న పనులు చేయడం జరుగుతుంది. ఆ చిన్న చిన్న పనులు చెయ్యాలి, మన సాయంత్రం వచ్చి చదువుకోవాలి. డే మొత్తం చేయాలి, స్కూల్కి వెళ్ళాడు. అట్లా 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 కొన్ని రోజులు చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి కొన్ని రోజుల తర్వాత ఏం చేసింది, వాళ్ళ అమ్మ ఏం చేసింది, నువ్వు డే మొత్తం స్కూల్కి వెళ్ళు, సాయంత్రం పని చేయి అని చెప్పిన తర్వాత ఒక 2 సంవత్సరాల మళ్ళీ స్కూల్కి వెళ్ళడం ప్రారంభిస్తారు. అట్లా అట్లా అంటే షాప్కి వెళ్ళాలి, నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. ఈ దానికి కొన్ని రోజుల తర్వాత 10th క్లాస్కి వస్తుంది. 10th క్లాస్లో చదువుతుంటాడు, షాప్కి వెళ్తుంటాడు. అప్పుడు 10th తర్వాత షాప్కి వెళ్తుంటాడు, పని చేస్తుంటాడు. ఆ డబ్బులతో ఇంటికి కావాల్సినటువంటి అన్ని కొనుక్కుంటారు, చేసుకుంటారు. అలా కుటుంబం గడుస్తుంటుంది. గడుస్తున్నటువంటి సమయంలో ఏమైతుంది, 10th ఎగ్జామ్స్ సేమ్ మీకు వచ్చినట్టు అతనికి వస్తుంది. అతను అనుకున్నాడు, ఏమనుకున్నాడు, నేను 10th లో మంచి మార్కులతో పాస్ కావాలనుకుంటాడు. ఆ 10th మార్కులో ఏమైతుంది, రాస్తాడు, ఎగ్జామ్ రాస్తాడు, కొంత టైం పడుతుంది, రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చి ఆ పేపర్ చూసుకుంటాడు. రిజల్ట్ వచ్చి పేపర్ చూసుకుంటే అతడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. అంటే అంత కష్టపడ్డానికి స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుండు. అంటే మంచి మార్కులతో పాస్ అయ్యాడు. పాస్ కాగానే అనుకోడు 10th పాస్ అయినా ఇంటర్ చదవాలి. ఇంటర్ చదవాలంటే దగ్గర డబ్బులు లేవు. ఏ విధంగా బాధపడ్డాడు. అయినా సరే డబ్బులు లేకున్నా సరే నేను కష్టపడి చదువుతా అనుకున్నాడు. మళ్ళీ కాలేజీలో జాయిన్ అయ్యాడు. కాలేజీలో జాయిన్ మళ్ళీ ఆ షాపును మాత్రం వదలట్లేదు. కంపల్సరీ పని చేసుకుంటుండు వచ్చిన డబ్బులు చేసుకుంటుండు. ఇంటర్లో తీరా వస్తే అతను కూడా మళ్ళీ ఇంటర్లో కూడా స్టేట్ ర్యాంక్ వచ్చింది. డిగ్రీ చేద్దామనుకున్నప్పుడు డబ్బులు వేరే దూరం వెళ్ళి చేయాల్సింది డిగ్రీ పరిస్థితి.
కానీ అక్కడ డబ్బులు లేకపోవడం వల్ల చదువు ఆగిపోతాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇతని యొక్క చదవడం చూసి డిగ్రీ కాదు బీటెక్ చేస్తుంటాడు. అతను బీటెక్ చేస్తుంటే చదవడం చూసి ఏం చేస్తాడు, నేను ఎల్పిఎస్ అంత కొత్త ఎల్పిఎస్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, షాప్ మంచిగా నడుస్తుంది, సొంత షాప్ పెట్టుకుంటాడు, షాప్ కూడా మంచిగా నడుస్తుంది. ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ ఫీజు కట్టలేనటువంటి పరిస్థితి. ఏం చేస్తారు, తన చుట్టూ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్యాకెట్ మనీ తీసేసి మనిషికి డబ్బులు వేసేసి అతను ఫీజు కడతారు. అట్లా సెకండ్ ఇయర్ అయిపోతుంది, థర్డ్ ఇయర్ అయిపోతుంది, ఫోర్త్ ఇయర్ అయిపోతుంది, బీటెక్ అయిపోతుంది. అతను ఇంజనీరింగ్లో స్టేట్ ర్యాంక్లో వస్తాడు, మంచి కంపెనీలో మంచి జాబ్ వస్తుంది, వాళ్ళందరూ ఫుల్ సెటిల్ అవుతారు, మంచి సెటిల్ అవుతారు. కానీ అప్పుడు అనుకుంటాడు, నేను చదివింది ఇందువల్ల కష్టపడ్డది ఈ చిన్న జాబ్ చేయడానికైనా, దీనివల్ల నేను ఎవరికి సహాయం చేయగలుగుతా, నాకు ఎంతో మంది సహాయం చేసి నేను ఎవరికి సహాయం చేయగలుగుతా అనేటువంటి ఒక ఆలోచన వేసుకుంటాడు లోపల. అప్పుడు అనుకొని ఏం చేస్తాడు, మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ జాబ్ చేసి 1 ఇయర్ తర్వాత సివిల్స్ రాస్తాడు. సివిల్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ రావడానికి రాసేటువంటి ఒక పరీక్ష. ఆ పరీక్ష రాసి మొదటిసారికే అతడు నేషనల్లో 22వ ర్యాంక్ కొట్టాడు. ఆల్ ఇండియా 22వ ర్యాంక్ కొట్టి అతని పేరేం పేరు అంటే వరుణ్. అతని పేరు ఏం పేరు వరుణ్. ఆ ఆల్ ఇండియాలో 22వ ర్యాంక్ కొట్టి ఒక ఐఏఎస్ గా సెలెక్ట్ కావడం జరుగుతుంది. అప్పుడు ఆ ఐఏఎస్ అయ్యి అందరికి చాలా మంది సేవ చేస్తారు. అంటే అక్కడ మనం అటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఉన్నాయా? అటువంటి పరిస్థితులు వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయా? ఉన్నాయా లేవా? లేవు. లేవు కాబట్టి మనం ఏ విధంగా కష్టపడాలో చెప్పండి ఒకసారి. మనం ఎంత కష్టపడాలో చెప్పండి ఒకసారి. మన తల్లిదండ్రుల కోసం, మన చదివేటువంటి గురువుల కోసం మనం ఎంత కష్టపడాలో చెప్పండి. చాలా కష్టపడాలి. కానీ మనం అట్లా కష్టపడుతున్నామా? కష్టపడాలి. ఇంటికి పోతున్నాము, ఏం చేస్తున్నాము? ఫోన్ చూస్తున్నాం, టిక్ టాక్ చూస్తున్నాం, వాట్సాప్ చూస్తున్నాం, ఫేస్బుక్ చూస్తున్నాం. వీటికి మనం టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. ఏమో నెక్స్ట్ ఇంకొకటి, మన క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్, అరే నేను బయట పోతున్నాను వస్తావా రావరా, అటు తిరగడం, అబ్బా ఏం చదువుతారు పోయి అనుకోవడం. వల్ల నెక్స్ట్ అప్పుడు చదువుతుంటే మనం ఏమంటాం, సార్ నీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఓ చదువు మస్తు అయిదామంటాం. మళ్ళీ మనమే అంటామా అంటారు. కనుక అలా అనకూడదు. నిజంగా మీరు అందరూ మంచి ఫ్రెండ్స్ అనుకుంటే, మీ బ్యాచ్ టాప్ బ్యాచ్ అనుకుంటే, ఈ మర్కల్ స్కూల్లో మీరు ఏదో ఒక రికార్డు సృష్టించాలి అనుకుంటే కంపల్సరిగా మీరు మంచిగా ఉండాలి, ఒకరికొకరు కలిసి ఉండాలి. అంటే ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. తక్కువ చదివేమనుకుంటా ఎక్కువ మార్కులు వచ్చినట్టు చదువుకుంటారు. మీ అందులో మీరు పోటీ పెట్టుకోవాలి. ఎట్లా, అరే నేను ఇది చదువుతున్నా నువ్వు అది చదువు, నేను గంట సేపట్లో 4 జాబులు చదువుతున్నాను, నువ్వు గంట సేపట్లో 5 జాబులు చదవాలి అనేటువంటి ఒక పోటీ మీ అందులో మీరు నిలవచ్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా పెంచుకుంటారో, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మీరు చదవాలి, నువ్వు చదవాలి, అరే నీకు తక్కువ మార్కులు వస్తుంది నువ్వు చదవాలి అని చెప్పుకుంటూ ఉండాలి. అరే మనం బయటకు వెళ్ళడం కాదు, ఫేస్బుక్ కాదు, వాట్సాప్ కాదు, టిక్ టాక్ చూడడం కాదు, మనం ఫోన్ చూడద్దు, మనం కష్టపడి చదవాలి. మనకు ఉన్నది 11 రోజులు మాత్రమే కాబట్టి ఈ 11 రోజులు ఉన్నటువంటి సమయం మనం సద్వినియోగం చేసుకోవాలి, పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలంటే ఒక ప్లాన్ ఉండాలి అంటూ మీకు చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ఆ వరుణ్ ఐఏఎస్ కావడానికి గల కారణం ఏంటంటే నిరంతరం తన ఒక లక్ష్యాన్ని, ఒక క్లియర్ విజన్ అనేది తనకున్నది. నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలి అన్నటువంటి ఒక క్లియర్ విజన్ అనేది వరుణ్. అంటే మీకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్ విజన్ అనేది ఉండాలి, ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం అనేది కంపల్సరీ ఉండాలి. ఆ స్పష్టమైనటువంటి లక్ష్యం మీకు ఎప్పుడైతే ఉంటుందో దానికి అనుకూలంగా మీరు ఒక ప్లాన్ వేసుకోవాలి. మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటారో దానికి ఒక రకమైన ప్లాన్ వేసుకోవాలి కంపల్సరిగా. ఆ ప్లాన్ ను మీరు అక్షరాల తప్పకుండా పట్టుదలతోని ఫాలో అవుతేనే మీరు కంపల్సరీ మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్తారు. నెక్స్ట్, అనుకోగానే జీవితంలో ఏది కాదు బేట, నన్ను అనేకమైనటువంటి ఒడిదుడుకులు చాలా వస్తాయి. అనుకునే ఎప్పుడు కూడా పూర్తిగా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఈ రోజు ఇది చేస్తా అది చేస్తా, పాస్ ఆఫ్ చెప్తా, ఇది చదువుతా ఆ చదువుతా, మీరు మార్నింగ్ అనుకోండి. తీరా సాయంత్రం అయిన తర్వాత నైట్ పడుకుంటే చూడండి, మీరు అనుకునే ఏది కావు, అందులో కొన్ని మిగతా ఎవి కావు కూడా. కారణం ఏంటి అంటే మన జీవితం మన చేతిలో అంటే మనం అనుకునే అన్ని కూడా జరగదు. కానీ మా పరిస్థితులు అన్నింటినీ కూడా మనకు అనుగుణంగా మలుచుకునేటువంటి శక్తి అనేది మన లోపల ఉంటుంది. స్వామి వివేకానంద చెప్తాడు, ఏం చెప్తాడు, అనంతమైనటువంటి శక్తి మన లోపల ఉంటుంది. ఆ శక్తిని మనం ఎప్పుడైతే బయట తీస్తామో మనం ఉన్నతులుగా మారుతామని చెప్తాడు. ఇంకొకటి అబ్దుల్ కలాం తెలుసు, మీ అందరికి తెలుసా కదా అబ్దుల్ కలాం చెప్తాడు, కళలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి ఏం చేయాలి, చేయాలని చెప్తాడు. కనుక మీరు కూడా కళలు కనాలి. ఏం కళలు కనాలి? నేను సినిమా చూసినా, నేను ఐస్ క్రీమ్ తిన్నా, అటువంటి కళలు కాదు. మన జీవితంలో నేను ఈ స్థాయిలో ఉండాలి అనేటువంటి కళలు కనాలి. నిజంగా కళలు కంటే ఎందుకు కళలు కనాలి.
కళలు కనడంతో పాటు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను మీ పక్క వాళ్ళకి కంపల్సరీ చెప్పాలి. మీ అమ్మ నాన్న చెప్పాలి, మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి, సార్లు చెప్పాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి కంపల్సరీగా. సార్ నేను అనుకునే వాళ్ళకి చెప్తే ఏం లాభం సార్ అంటే ఉంటుంది లాభం. ఎట్లా లాభం ఉందో చెప్తా ఇవ్వండి. మనం అనుకునేటువంటి విషయం నలుగురు చెప్పినప్పుడు మనం ఆ లక్ష్యం వైపు మనం వెళ్ళలేమనుకోరి అప్పుడు అంటారు ఏమిరా బాగా రోజుతో మస్తు ఇట్లా లాయర్ అయితే కలెక్టర్ అయితే ఇట్లా చదివితే అవుతావని నలుగురు కంపల్సరీ అంటున్నాను. మన టీచర్లు అంటారు, మన పేరెంట్స్ అంటారు, మన ఫ్రెండ్స్ అంటారు, అందరు ఎట్టించే వాళ్ళు చాలా మంది ఉంటారు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు. అవునా కదా? అప్పుడు అనిపిస్తుంది మనకి ఏమనిపిస్తుంది, అరే నేను అన్న కదా వీడు నన్ను ఎట్టిస్ కదా మన ముఖం మీద కొట్టినట్టు నేను కంపల్సరీ సాధిస్తాను కసి అనేది మన మనసులో జరుగుతుంది కంపల్సరీగా. కనుక నలుగురు చెప్పాలి, మన లక్ష్యాన్ని నలుగురు చెప్పాలి, చెప్పి మనం సాధిస్తే మనం చాలా గొప్ప వాళ్ళం అవుతాము. నెక్స్ట్ ఇంకోటి అన్ని అనుకున్నప్పుడు సాధించాం కాదు, ఏమి అనుకోలేనప్పుడు మనం ఒక పట్టుదలను ఎప్పుడైతే కృషి చేస్తామో అప్పుడు సాధిస్తే మనకంటూ ఒక గొప్ప పేరు ఉంటుంది. అందరిలో కొందరిలా ఉండాలి, కొందరిలో ఒక్కరిలా ఉండాలి. మీరందరూ కూడా అందరిలో కొందరిలా ఒకరిలా ఉండాలి. ఈ మార్కర్ బ్యాచ్ లో అన్ని బ్యాచ్లు పాత బ్యాచ్లు చాలా ఉన్నాయి, కానీ ఆ బ్యాచ్ లో ఈ 2019-20 బ్యాచ్ చాలా గ్రేట్, ఒక రికార్డు సృష్టించింది అన్నటువంటి ఒక మంచి పేరు మీరు అందరూ కూడా సంపాదించుకోవాలి. అట్లా సంపాదించుకుంటారని ఆశిస్తూ ఇప్పుడున్నటువంటి ఈ 11 రోజుల సమయాన్ని ప్రతి సబ్జెక్ట్ కి ఎంత టైం ఉంటుంది, 6 సబ్జెక్ట్ ఉంటాయి, ఆ సబ్జెక్టులకు కొంత టైం మీరు పెట్టుకోవాలి. అంటే 2 రోజుల ఈ సబ్జెక్ట్ చదువుకుంటా, 2 రోజుల ఒక 30 గంటలు, డైలీ 15 గంటలు చదువుకోవాలి. 15 గంటలు కావచ్చు, 14 గంటలు కావచ్చు, 18 గంటలు కావచ్చు, మీ ఇష్టం అది. ఎన్ని రోజులు ఎంతసేపు అవుతారో మీ ఇష్టం అది. అంత టైం పెట్టుకోవాలి. ఈ టైంలో ఈ చాప్టర్లు ఉన్నాయి, 10 చాప్టర్లు ఉన్నాయి, 10 చాప్టర్లు పోవడానికి 2 గంటలు అనుకోవాలి. ఆ 2 గంటలలో ఒక గంట సేపు చదవాలి, గంటన్నర సేపు చదవాలి, ఒక 5-6 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి మధ్యలో. నెక్స్ట్ ఇంకొక 10-15 నిమిషాలు ఏం చేయాలి, వాటిని రివిజన్ చేయాలి. అంతకుముందు చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా రివిజన్ చేయాలి. మీరు అంతకుముందు చెప్పినటువంటి విషయాన్ని ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీకు అంత మంచి మార్కులు వస్తాయి, అంత ఎక్కువసేపు గుర్తుంటుంది. నెక్స్ట్ చదివేటప్పుడు మనకు అనేక రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. కనుక ఆలోచనల చుట్టూ మన యొక్క మనసు అనేది అటే వెళ్ళకుండా ఏం చేయాలి, నాకు ఈ ఆలోచన వస్తుంది, ఈ ఆలోచన రావడం కరెక్ట్ కాదు, నేను అనుకున్నది ఏమది ఈ గంట సేపట్ల ఈ లెసన్ కంప్లీట్ చేయాలి అని మన మనసులో అనుకుంటున్నాం మనం. కనుక ఇది నేను చేయాలి, నా మనసులో అనుకున్నటువంటి విషయాన్ని నేను నెరవేర్చుకోవాలి, కనుక ఈ ఆలోచన నాకు అవసరం లేదు, ఈ ఆలోచనలు పక్కకు పెట్టేసి అంటే ఒక చిన్న పేపర్ మీద రాసో లేకపోతే దాన్ని దూరం కొట్టేసుకోవాలి. అంటే మనం తిరిగి మన యొక్క చదువు పైనకు ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారు. సాధించడంతో పాటు 10/10 సంపాదించి 10 GPA సంపాదించి పాఠశాలకు అదేవిధంగా మన ఉపాధ్యాయులకు ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ముఖంలో సంతోషం ఉంటుంది. మీరు సాధిస్తే మీ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారంటే చాలా సంతోషపడతారు. మీ గురించి ఎంత గొప్ప చెప్పుకుంటే అంత గొప్ప చెప్పుకుంటారు. మనం అంత గొప్ప చెప్పినప్పుడు మీ ముంగట ఎవరైనా చర్యలు చాలా గ్రేట్ అని మస్తు అయినారు, అన్ని మార్కులు వచ్చినట్టు అంటే మీకు కూడా మనసులో ఎంత సంతోషం ఉందంటే అంత సంతోషం ఉంటుంది. మీకు హ్యాపీగా అనిపిస్తుందా అనిపిస్తుందా? కనుక ఆ సంతోషం పొందాలంటే ఏం చేయాలి, కంపల్సరీ కష్టపడాలి. కష్టపడితేనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, బోర్ వస్తుందా? ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తా. మీకు మిల్కా సింగ్ తెలుసు అనుకుంటా. మిల్కా సింగ్ అంటే ఒక అథ్లెట్ అయినా అంటే రన్నింగ్ చేస్తుంటాడు. అతడు ఆర్మీలో జాబ్ చేస్తుంటాడు. ఆర్మీలో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆర్మీ ఉన్నటువంటి హెడ్ వస్తాడు, వచ్చేసి ఇందులో కొంతమంది సెలెక్ట్ చేసుకుని ఒక 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని స్పోర్ట్స్ కోటాలోకి పంపిస్తాము అని చెప్తున్నాడు. అలాగనే ఈయన ఏంటంటే బయలుపెట్టాడు మిల్కా సింగ్. ఆ స్పోర్ట్స్ కోటా నాకేం పోతా, నాకు రన్నింగ్ రాదు, ఏం రాదు, నేనేం పోతా అని అట్లనే ఉండిపోతాడు. ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక అధికారి వస్తాడు. అధికారి చేంజ్ చేస్తాడు, స్పోర్ట్స్ కోటాలకి ఓలైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు స్పెషల్ డైట్ ఉంటుంది, వాళ్ళకు ఒక గ్లాసు పాలు ఎక్కిస్తారు అని చెప్తాడు. స్పెషల్ డైట్లో గ్లాసుడు పాలు ఎక్కిస్తాడు, 2 పచ్చిగుడ్లు ఎక్స్ట్రా ఇస్తారు అని చెప్తాడు. పాలు అనగానే ఇది నమ్మతాను చూడకు, పాలు గ్లాసుడు పాలు ఇస్తారట అని మనసులో అనుకుంటాడు. నేను సెలెక్ట్ అయితే సార్ నేను వస్తాను, అప్పుడు ఆయన చేతి చెప్తాడు. ఆ పాల కోసం అన్నా నేను తప్పనిసరి నేను వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలకు వాళ్ళకి ఒక మనసు ఒక కోరిక కలుగుతుంది అతనికి. కలిగి ఏం చేస్తాడు, తెల్లారి రన్నింగ్ పెడతాడు, రన్నింగ్ లో ఉరుకుతుంటాడు, ఉరుకుతున్న ఒక దగ్గర పడతాడు. పడగానే ఆ విషయం అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ చెప్తాడు అన్నట్టు, నేను పాల కోసం ఉరుకుతున్నా, పాల కోసం నేను సెలెక్ట్ అవుతా అని చెప్తుంటాడు. అప్పుడు పడ్డప్పుడు ఒకడు అసలు ఏమిరా నీకు పాలు వద్దావురా, ఇన్ని పడ్డావేమిరా అని అంటాడు. అలాగే అవునవును నేను పాల కోసం పరిగెడుతున్నా, పాలు కావాలిగా, నేను ఓడిపోతే నాకు పాలు దొరికాయి అని ఏం చేస్తాడు, మళ్ళా పరిగెడతాడు. అందులో టాప్ 10లో అతను ఒకతనుగా సెలెక్ట్ కావడం జరుగుతుంది. అతనికి ట్రైనింగ్ ఇస్తుంటారు.
ఎంత ట్రైనింగ్, ఎంత కఠినమైన ట్రైనింగ్ ఇస్తారు, చాలా కఠినమైన ట్రైనింగ్ ఇస్తారు. పాలు తాగుతారు, పాల కోసమే ఆ ట్రైనింగ్ నువ్వు తీసుకుంటాడు అందులో నేర్చుకుంటాడు. ఒక రోజులో కాదు, 2 రోజులు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత స్టేట్ మీట్లు, ఆ మీట్లు, ఈ మీట్లు ఆడతాడు. అందులో కొన్ని ప్రైజ్ వస్తాయి, కొన్నిసార్లు ఓడిపోతాడు. ఒలింపిక్స్ మాత్రం అతడు సెలెక్ట్ కాలేకపోతాడు. అతను గోల్ అయితే ఒలింపిక్స్ లో పాల్గొనాలి, కానీ దానికి సెలెక్ట్ కాలేకపోతే దానికి కారణాలు ఏంటి అనేటువంటి ఆలోచించుకుంటాడు. ఏంటి అసలు డిస్ట్రక్షన్స్ ఏం జరిగినాయి, కారణాలు ఏంటి, నేను ఓడిపోవడం గల డిస్ట్రక్షన్స్ అంటే ఏమున్నాయి అని అతను ఒకటి ఆలోచిస్తాడు. అతను ఉన్నటువంటి డిస్ట్రక్షన్ ఏదని ఆలోచించినప్పుడు, అంటే నేను ఓడిపోవడం గల కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు అతనికి ఒకటి వస్తుంది. ఏమొస్తుంది? లవ్ అనేటువంటిది వస్తుంది. అతను ఒక అమ్మాయితోని ప్రేమలో ఉంటాడు. ఆ ప్రేమ వల్లనే తన యొక్క కాన్సన్ట్రేషన్ చదువు పైన, అంటే అతని యొక్క ఆట నేను పెట్టలేకపోయినా, దానివల్ల లవ్ వల్ల నేను ఫెయిల్ అయినా అనేటువంటి ఒక డిస్ట్రక్షన్ అతను గుర్తించుకుంటాడు. సేమ్ మన జీవితంలో కూడా అంతే. మనం కొన్ని ఓడిపోవడం గల కారణం ఏంటంటే ఆ లవ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు, ఆ డిస్ట్రక్షన్ మీరు అవాయిడ్ చేయాలి కంపల్సరీగా. అప్పుడు ఆలోచిస్తాడు, నేను దీని వల్లే నేను ఫెయిల్ అయినా, సో ఈ లవ్ అనేటువంటి డిస్ట్రక్షన్ నేను అవాయిడ్ చేసేస్తాడు. అవాయిడ్ చేసేసి ఇక అప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతాడు. ఎట్లా ప్రాక్టీస్ మొదలు పెడతాడంటే బనియన్ వేసుకుంటాడు, రన్నింగ్ చేస్తుంటాడు. రన్నింగ్ చేసినప్పుడు చెమట వస్తుంటాయి. చెమట వచ్చిన తర్వాత బనియన్ విప్పేసి ఆ చెమటను ఫస్ట్ ఒక గ్లాస్ లో పెడతాడు. గ్లాస్ నిండాలి ఆ రోజు కంపల్సరిగా. ఆ గ్లాస్ నిండేదాకా పరిగెడుతూనే ఉంటాడు. రోజు కింద పెంచుకుంటూ ఉంటాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాడు, ఒక చిన్న మగ్గు పెడతాడు. ఆ మగ్గు నిండదాకా మళ్ళీ చెమటను పెడతాడు. ఆ మగ్గు అయిన తర్వాత తనకు బకెట్ పెడతాడు. ఆ బకెట్ నిండదాకా నేను ప్రాక్టీస్ చేయాలి అంటాడు. అంటే ఒక రోజు ప్రాక్టీస్ చేయలేడు, రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ పోయాడు. అట్లా డైలీ కష్టపడుతూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. ప్రాక్టీస్ చేసుకుంటే కన్నా ముందు అతని యొక్క కోచ్ దగ్గరికి వెళ్తాడు అంటాడు. కోచ్ దగ్గరికి వెళ్ళి ఏమొస్తాడు, అసలు 400 మీటర్ల రన్నింగ్ లో వరల్డ్ రికార్డ్ ఎంత సార్ అని అడుగుతాడు. అంటే 45.9 సెకండ్లు అని చెప్తాడు. అప్పుడు అనుకుంటాడు అన్నట్టు, నేను 45.8 సెకండ్లలోనే వరల్డ్ రికార్డు సృష్టిస్తా అనేటువంటి ఒక ఫస్ట్ ఒక కసి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఇంత సాధన చేస్తూనే ఉంటాడు. ఒక్కరోజు సాధన చేయడు, అనేక రోజులు సాధన చేస్తాడు. చివరకు ఒలింపిక్స్ సెలెక్ట్ అవుతాడు. అక్కడ రన్నింగ్ పరిగెడుతుంటాడు. పరిగెట్టేటప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ఎవ్వరు కూడా కనిపించరు. కేవలం అతని టైం మాత్రమే గుర్తుంటుంది. అది 45.8 సెకండ్లలో నేను నా లక్ష్యాన్ని చేరాలి అనేటువంటి ఒకే ఒక గోల్ అనేది మాత్రం యొక్క మనసులో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పరిగెడుతున్నాడు. చివరకు 45.8 సెకండ్లో తన యొక్క గోల్ను రీచ్ అయి చివరకు అనుకున్నది సాధిస్తాడు. అనుకున్నది సాధించడానికి గల కారణం ఏంటి అంటే అతను క్లియర్ విజన్, స్పష్టమైనటువంటి లక్ష్యం. అటువంటి స్పష్టమైనటువంటి లక్ష్యం మీలో ఉండాలి. మీకు ఎన్ని మార్కులు రావాలి 10th క్లాస్ అనేది మీకు స్పష్టమైనటువంటి లక్ష్యం ఉంచుకోవాలి. దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. దాని ప్రకారం మీరు కష్టపడాలి. దాని ప్రకారం మీరు సాధన చేయాలి. దాని ప్రకారం మీరు రివిజన్ చేయాలి. అప్పుడు చేసినప్పుడు మీరు అంటున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది. మీరు ఉపాధ్యాయుల యొక్క కళలు నెరవేర్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు బాగా కష్టపడి మంచి ఒక స్ఫూర్తితోని, ఒక ఇన్స్పిరేషన్ తోని, ఒక మోటివేషన్ తోని 10వ తరగతి పరీక్షలతో అటెండ్ అయ్యి హాజరయ్యి మంచి మీరు అనుకున్నది సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.